వేమూరులో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంపై వేమూరులోని ఎన్టీఆర్ పురవేదికలో వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు ఆనంద్ బాబు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులకు ఇంటింటి ప్రచార కార్యక్రమ నిర్వహణపై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లు కట్టాలంటేనే 2 సంవత్సరాలు పెట్టింది. పరిశ్రమలు అంటే మొదలు పెట్టుకున్నారు, అగ్రిమెంట్లు అయ్యి కొంతమంది శంకుస్థాపనలో భూమి పూజ చేసి మొదలు పెట్టారు. ఇవన్నీ కట్టాలంటే 1 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పట్టింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తారని చెప్పి సందర్శించుకొని చెప్పగలుగుతాం. ఇప్పుడు అంత వర్క్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల చీకటి రోజులు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలనలో మనం పడ్డ కష్టాలు, ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి రోజులు ఆ పరిపాలన గుర్తు చేసుకోండి. ప్రతిదానికి మనం ఏదో అడగటమో లేకపోతే బాధపడటమో, ఏదో రాలేదు, ఏదో వస్తుంది అనుకుంటే ఏదో జరిగింది అనేది ఒక అసహనం, అసంతృప్తి పడవద్దు. ఇది ఒక సిస్టంలో పోతూ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అడ్డగోలు ప్రభుత్వం కాదు, అడ్డగోలు పార్టీ కూడా కాదు. 44 సంవత్సరాలు క్రమశిక్షణాయుతంగా అంగుళం పెరుగుతూ వచ్చినటువంటి పార్టీ, బలమైన పునాదులు ఉన్నటువంటి పార్టీ. ఇక అసలు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా మనగలిగితేనే మన భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు కూడా సిద్ధమై నిరంతరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో అధికారం వచ్చింది, ఏదో చేసిన ఆ రోజు ఏదో చేసిన ఇలా వచ్చిందంటే కాదు, మళ్ళా అటువంటి చీకటి రోజులు రాకూడదనే ఆలోచనతో మనం నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గం వరకు ఖచ్చితంగా కార్యకర్తలకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఎవరు కూడా ఎక్కువ ఊహించుకుంటే మనం చెప్పలేము, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తించడం జరిగింది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన పదవులు కానీ, పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, మన స్థాయిలో, మన పరిస్థితుల్లో, మన ప్రాంతంలో మన దగ్గర ఉన్నటువంటి పదవులన్నీ కూడా నేను దాదాపు చాలా వరకు ఎవరు వేలెత్తి చూపకుండానే ఇప్పటి వరకు మనము భర్తీ చేశాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖచ్చితంగా అదేవిధంగా మనం ముందుకెళ్తాం. మనతో పాటు కలిసి వస్తున్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా మనం కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రంలో విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఆవశ్యకత. కనీసం పెద్దలు బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా అదే వరవడి ఇక్కడ కనపడాలి. వాళ్ళు 2 దశాబ్దాలు కనీసం కలిసి ఉండే ఆలోచనలు, ఫౌండేషన్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ దిశగా మనం కూడా స్థానికంగా కలిసి పనిచేసుకోవాలని ముందుకు పోవాల్సిన అవసరం. ఇవాళ దాదాపు 269 అన్న క్యాంటీన్లు అక్కడ మన నియోజకవర్గంలో పట్టిపల్లిలో కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. మరి అటు వెళ్ళినప్పుడు మీరు కూడా ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. చేనేతలకు 200 రూపాయలు అవి, అదేవిధంగా పౌర్ణములకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నారు. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఏటా వాళ్ళ ఖాతాలకి జమ చేస్తుంది. కానీ ఆటో డ్రైవర్ల సేవలు అని 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నది. కానీ ఇవన్నీ కూడా మనం చెప్పకుండా చేస్తాం. సూపర్ 6 స్కీములు కాకుండా కొత్త స్కీములు. దాంతోపాటు పోలవరం నిర్మాణం గతంలో 72% 14-19 మధ్యలో నిర్మాణం జరిగితే ఆ స్కీము అర్ధాంతరంగా వాళ్ళు నాశనం చేసేసి వదిలేస్తే
డయాఫ్రమ్ వారు కూడా కొట్టుకుపోతే అదనంగా మరో 1000 కోట్లు ఖర్చయింది. వాటన్నిటిని మళ్ళీ రీఎస్టిమేట్ చేసి శరవేగంగా ముందుకు పోతా ఉంది. 89% ఇప్పుడు పూర్తి చేశారు పోలవరం స్కీమ్. అమరావతి నిర్మాణం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 56,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. ఈ 2 ఏళ్లలో అమరావతి నిర్మాణం దాదాపు అక్కడ ఆ భవనాల నిర్మాణం కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం పూర్తయింది. దీనికి తోడు మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ అనేక ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి ఇలా ఎల్నినో ప్రభావం, పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉండి ఇలా నాట్లేయటం, నారువాళ్ళు పోసుకోవటం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నీళ్లు కాని పరిస్థితుల్లో మళ్ళీ పట్టిసేవ తీసుకొచ్చి ఈరోజు మళ్ళా ఏదో కొద్దిగా నీళ్ళు అందిస్తూ ఉన్నారు. అక్కడికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు, అటు రాలేదు ఇటు రాలేదని. కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఆ రోజు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇవాళ మళ్ళా పట్టిసేవని మళ్ళా పునరుజ్జీవింపు చేసుకొని మళ్ళీ 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం పట్టిసేవ మళ్ళీ మనకి పారే పరిస్థితి తీసుకొచ్చారు. తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలంట. అవి కూడా ఇందులో ఇచ్చారు. మనం చకచక తీసుకుంటా పోతే ఉపయోగం లేదు. కరపత్రాన్ని 2 చేతులతో సరిగ్గా పట్టుకోవాలి. వినండి బాగా. కరపత్రాన్ని నలిగిపోకుండా, వంకరగా లేకుండా 2 చేతులతో స్ట్రైట్గా నిటారుగా పట్టుకోవాలి. అప్పుడే ఫోటోలో కరపత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మంచి లైటింగ్ ఉన్న చోట మాత్రమే స్పష్టంగా ఫోటో తీసుకోవాలి. అదేవిధంగా దూరం నుంచి కాకుండా 5 అడుగుల దూరంలోనే నిలబడి ఫోటో తీయాలి. కరపత్రం మీద అక్షరాలు, లోగోలు చేతులతో మూసివేయకుండా చూసుకోవాలి. ఫోటో తీసేటప్పుడు కెమెరా ఫోకస్ అయిన తర్వాతే క్లిక్ చేయాలి. ఇది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఫోటో తీసేటప్పుడు కెమెరా ఫోకస్ అయిన తర్వాత క్లిక్ చేయాలంట. బ్లర్, ఆ మసక ఫోటోలు అవన్నీ తీస్తే మళ్ళీ అప్లోడ్ కావు. కరెక్ట్గా క్లియర్గా తీయాలి ఫోటో. ఫేస్ మ్యాపింగ్ బట్టి ఒకరితో ఒక ఫోటోలు మాత్రమే అంగీకరిస్తున్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక ఫోటోలో తీయాలి. రెండోది తీస్తే మళ్ళీ చల్లదు. ఇది మళ్ళీ మీరు గ్రామంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేశారనేది GPS ట్రాకింగ్ ద్వారా అక్కడ చూస్తూ ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. టెక్నాలజీ అలా డెవలప్ అయిపోయింది. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కొత్త విధానాలన్నీ వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గ్రామంలో పక్కన బూత్ లెవెల్లో మనం మూలలో ఏం చేస్తున్నామో అక్కడ నుండి చూస్తూ ఉండే పరిస్థితి. ఇక టెక్నికల్గా అవన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి. ఆ టెక్నాలజీ వల్ల 90% మంచి ఉంది, 10% చెడు ఉంది. ఆ చెడులోకి మనం ఇరుక్కోకుండా ఆ 90% మంచి ఏది ఉందో మనం వినియోగించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి, దానికి ఈ 27వ తేదీ నుంచి జరిగేటటువంటి కార్యక్రమాల్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పి, నేను కూడా మరి 27వ తేదీ నుంచి ఒక 2 వారాలకి షెడ్యూల్ ఆల్రెడీ తయారు చేశాను. నేను పాల్గొనే వాళ్ళు, నేను మీ కార్యక్రమానికి పాల్గొనే ఊళ్ళో సాయంత్రం పూట వస్తే మీరు ఉదయం పూటే ఆ మండలంలో కార్యక్రమం చేసుకొని ఆ రోజు సాయంత్రం నేను వచ్చే కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తే సంతోషంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఐలవరం గ్రామంలో నేను కార్యక్రమంలో పాల్గొంటా. ఐలవరం ఉన్నారా అన్న? ఐలవరం 27. అదేవిధంగా 28 అమర్తలూరు మండలం మూల్పూరు సాయంత్రం 4 గంటలకి నోట్ చేసుకోండి. కొల్లూరు మండలం 29వ తేదీ కొల్లూరు మండలం చిన్నపులివర్రు. అదేవిధంగా 29 చిన్నపులివర్రు. 30వ తేదీ వేమూరు మండలం బూతుమల్లి. ఇక్కడే ఏమన్నా ఓపెనింగ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చేసుకోండి నేను ఇచ్చిన డేట్స్లో. ఇది 30వ తేదీ వేమూరు మండలం బూతుమల్లి. 31వ తేదీ అమర్తలూరు మండలంలో ఈ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు PGRS కూడా శుక్రవారం వచ్చింది. ఆ రోజు PGRS కార్యక్రమం కూడా అమర్తలూరులో 2 కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా శనివారం 1వ తేదీ చుండూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మోదుకూరులో ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమంతో పాటు 1వ తేదీ వచ్చింది. పెన్షన్ల కార్యక్రమం కూడా మోదుకూరులో 1వ తేదీ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2వ తేదీ ఖాళీ సెలవు, 3వ తేదీ రాచూరు బట్టిప్రోలు మండలం రాచూరు, 4వ తేదీ చింతల్లంక పుల్లూరు మండలం 4వ తేదీ వచ్చే నెల, 5వ తేదీ వేమూరు మండలం వర్హాపురం ఆగస్టు 5, అదేవిధంగా 6వ తేదీ మళ్ళా తుండూరు మండలం తొట్టెంపూడి, 7వ తేదీ అమర్తులూరు మండలం ఎలవర్రు. 7వ తేదీ వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఏదైనా అత్యవసరమయ్యి ఏదైనా వేరే ప్రోగ్రాం రాష్ట్ర పార్టీ నుంచి కానీ ఏదైనా వస్తే ఏదైనా ఒకవేళ నేను ఆ రోజు మిస్ అయితే ఆ ప్రోగ్రాం మన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు టెంటేటివ్గా అయితే ఈ ప్రోగ్రాం ఫాలో అవ్వమని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా చాలా బాధ్యతగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇది జూలై నెల చివరిలో ఉన్నాం, ఆగస్టు సెప్టెంబర్ నాకున్న అవగాహన ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ అంటే అక్టోబర్ ఎన్నికలు ఉంటాయి. సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్ 15 లోపు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి. మండలాలకి వాటికి అక్టోబర్ చివరిలో ఎన్నికలు ఉంటాయి. నవంబర్లో పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోతాయి. అవి దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు ఈ 3 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసుకొని మిత్రపక్షాలను అదేవిధంగా కూటమి పార్టీల ఐక్యతతో ముందుకు పోయి మనం ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ